ఇక తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం 2 లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమావేశంలో 2 పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరగనుంది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై మాత్రం కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానం టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం సైతం జరుగుతోంది. పార్టీ మార్పు అంశాన్ని నామా నాగేశ్వరరావు కూడా ఖండించలేదు. ఇదిలా ఉంటే నామా చేరికను బీజేపీ నేతలు ధృవీకరించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ను ఎవరికి ఫైనల్ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఏంటి ఖమ్మం, వరంగల్ బీజేపీ ఎంపీ సీట్లకు సంబంధించి పంచాయతీ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండే అవకాశం ఉంది? రేపు ఢిల్లీకి బీజేపీ ముఖ్య నాయకులు వెళ్ళబోతున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అన్న, ఈటల రాజేందర్ లాంటి ముఖ్య నాయకులు రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో వీళ్ళు పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంటు కానీ ఇప్పటికే 15 పార్లమెంటు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఒక రకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కూడా బీజేపీ ముందుంది. సో ఈ నేపథ్యంలోనే 2 స్థానాలను బీజేపీ పెండింగ్ లో పెట్టింది. ఒకటి వరంగల్ అయితే 2 ఖమ్మం. నిజానికి వరంగల్ స్థానం చాలా రోజులుగా ఆరూరి రమేష్ కోసం పెండింగ్ లో పెట్టిన బీజేపీ అటకేలకు ఆరూరి రమేష్ ను బీజేపీలో చేర్చుకుంది. దాదాపుగా వరంగల్ టికెట్ కు ఆరూరు రమేష్ కు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇక వరంగల్ విషయంలో మాత్రం బీజేపీ తర్జన భర్జన పడుతుంది. బీజేపీకి సంబంధించి నిజానికి జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని బీఆర్ఎస్ నుంచి ఖమ్మం టికెట్ ఇస్తామన్న హామీతో నిజానికి బీజేపీ చేర్చుకుంది. అయినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో ఖమ్మం సీట్ను పెండింగ్ లో పెట్టడం కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి 2 కారణాలు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. ఒకటి, ఈ సీట్ను తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అడుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం ఒక స్థానంలో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఖమ్మం టికెట్ను అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయాన్ని అటు ఉంచితే బీజేపీ ప్లాన్ బిని కూడా ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే నామా నాగేశ్వరరావు ఎవరైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో, ప్రస్తుతం ఆయన ఖమ్మం ఎంపీగా కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, అతన్ని బీజేపీలో చేర్చుకుని ఆ టికెట్ అతనికి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఏదైతే బీజేపీ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం టికెట్ను పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. ఈ 2 అంశాల మీదనే రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారానికి వస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే తెలంగాణ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 సభలు, ఒక రోడ్ షోలో పాల్గొని వెళ్లారు. అంటే తెలంగాణను చాలా సీరియస్ గా బీజేపీ తీసుకుంది. ఈసారి దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టిన బీజేపీ కర్ణాటక తర్వాత తెలంగాణలో అత్యంత బలంగా ఉందనేది వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి. సో దాన్ని ఓట్ల రూపంలో తీసుకుంటే కనీసం 17 స్థానాల్లో 10-12 స్థానాలు అంటే డబుల్ డిజిట్ గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ ఎంపిక కావచ్చు, అభ్యర్థుల సెలక్షన్ నిజానికి 17 పార్లమెంట్లో దాదాపుగా 7-8 స్థానాలను బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కూడా అందులో కూడా బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుని వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తుంది బీజేపీ. సో తద్వారా కొంత బలమైన నాయకులను ప్రొజెక్ట్ చేసే పనిలో బీజేపీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఖమ్మంలో కూడా ఖచ్చితంగా నిజానికి దక్షిణ తెలంగాణలో నల్గొండ, ఖమ్మం లాంటి బెల్ట్లో బీజేపీకి అంత బలం లేదు. అయినప్పటికీ కూడా కొంత బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా లైమ్లైట్లో ఉండాలి, అటు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలి, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వెనక్కి నెట్టి అనేది బీజేపీ ఆలోచన చేస్తుంది. ఒక రకంగా బీజేపీ ఒక అంచనా కూడా వేస్తుంది. మెదక్ సీట్ను మినహాయిస్తే రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాల్లో 16 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడ కూడా మెదక్ మినహాయిస్తే బీజేపీ ఒక అంచనా వేస్తుంది. బీఆర్ఎస్కు డిపాజిట్స్ కూడా రావు, కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ ఉంటున్న నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కంటే మెరుగైన అభ్యర్థులను దింపాలనేది బీజేపీ ఆలోచన ఉంది. సో ఈ నేపథ్యంలోనే వరంగల్, ఖమ్మంకి సంబంధించి పెండింగ్ స్థానాలను కూడా రేపు లేదంటే ఎల్లుండికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. ఏదైతే మే 13న
పార్లమెంట్ లోక్సభకు జరబోయే పోలింగ్ రోజే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా ఎమ్మెల్యే కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ అంటే ఎమ్మెల్యేగా ఉన్న లాసన్ నందిత అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. సో ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి ఆ ఎన్నిక ఆ కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కాబట్టి కంటోన్మెంట్కి సంబంధించిన అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేసే పనిలో బీజేపీ ఉంది. కంటోన్మెంట్లో గతంలో బీజేపీ టికెట్ మీద పోటీ చేసిన శ్రీ గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అక్కడి నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థిని పెట్టే పనిలో బీజేపీ ఉంది. ఈ 3 అంశాల మీద అటు ఖమ్మం వరంగల్తో పాటుగా కంటోన్మెంట్కి సంబంధించి అభ్యర్థి విషయంలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడబోతుంది. ఇందులో భాగంగానే రేపు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇటు ఖమ్మం కంటోన్మెంట్ అదేవిధంగా వరంగల్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా రేపు ఎల్లుండి లోపల బీజేపీ అభ్యర్థులు అయితే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.